జీడిమెట్లలో జరిగిన విషయం గురించి ఈ పాటికి అందరూ తెలుసుకున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. బట్ అసలు ఈ విషయం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి ప్రోత్సాహం వల్ల జరిగింది? ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ అసలు ఆమె మతి స్థిమితం ఉండి మాట్లాడుతుందా, లేదంటే అవగాహన లేక మాట్లాడుతుందా? మైక్ ముందల పెట్టంగానే ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మేడం. అంటే వీళ్ళ పెంపకాలు ఎలా ఉన్నాయో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే తప్పు చేసిర్రు అనుకోండి జైలుకు పోతారు, మళ్ళీ మేము తీసుకొచ్చుకుంటాం కదా అని మాట్లాడుతుంది. అంటే ఉంటే ఉండొచ్చు, ఇవాళ కాకుండా రేపైనా పోయి తీసుకొచ్చుకుంటాం, అదే చేసేది ఏముందా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అంజలి గారికి 2 పెళ్లిళ్ళు అయ్యాయంట. ఫస్ట్ పెళ్ళై ఉండే మమ్మీకి, అక్క పుట్టిన 1 year కి చనిపోయిండు. మా డాడీని చేసుకున్నాక నేను పుట్టిన. ఓన్లీ 8 months ఇన్స్టాగ్రామ్ ప్రేమకి వాడు చూస్తే నిబ్బాగాడ్లా ఉన్నాడు. ఇదొక నిబ్బాది. అంటే ఇది ఎవరు తప్పు అంటే ఒక నిండు ప్రాణం ఒక కామ కోరికల కోసం చచ్చిపోయింది అంటే మీరు ఒప్పుకుంటారా? 8 months ఇన్స్టాగ్రామ్ స్టోరీకే ఈవెన్ చంపేసిందంటే ఒక 2-3 సంవత్సరాల స్టోరీ ఉంటే ఇంకెంత మందిని లేపేసావు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో జీడిమెట్లలో జరిగిన విషయం గురించి ఈ పాటికి అందరూ తెలుసుకున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. బట్ అసలు ఈ విషయం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి ప్రోత్సాహం వల్ల జరిగింది, ఆర్ఎల్స్ వీళ్ళ అమ్మ వల్ల జరిగిందా, లేదంటే ఈ అమ్మాయి వల్ల జరిగిందా అనేది అంటే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే ఫస్ట్ పాయింట్, అసలు ఆ అమ్మాయి అంటే ఫస్ట్ 5 points మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఈ పాయింట్స్ మాట్లాడుకునే దానికంటే ముందు కూడా ఈ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో డీజే శివ, డీజే వాయిస్తూ అప్పుడప్పుడు ఇంటర్ కాలేజ్ చదువుతున్న ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతుందంటే అసలు ఆమె మతి స్థిమితం ఉండి మాట్లాడుతుందా, లేదంటే అవగాహన లేక మాట్లాడుతుందా? మైక్ ముందల పెట్టంగానే ఇంకా గిట్లా గిట్లా అని నవ్వుతుంది. ఆమె నవ్వుతుంది, చంపడమే కరెక్ట్ అంటుంది. అంటే చంపింది ఈమెన్ కాదు కదా, వేరే వాళ్ళ అమ్మను కదా, అందుకే చంపడమే కరెక్ట్ అని జడ్జిమెంట్ మా పాస్ చేస్తుంది డైరెక్ట్ మీడియా ముందు. అంటే వీళ్ళ పెంపకాలు ఎలా ఉన్నాయో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి వాళ్ళ తేజస్వి వాళ్ళ మదర్ ఉన్నారో అంజలి గారిని ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, అమ్మాయి సెల్ ఫోన్ వాడి ఇన్స్టాగ్రామ్ వాడి ఒక అబ్బాయితో మెసేజ్ చేసినప్పుడు ఈవిడ ఏం చేసింది కట్టడి చేయకుండా అని మాట్లాడుతున్నారు కదా. మరి ఎట్ ది సేమ్ టైం వాళ్ళ అమ్మ శివ వాళ్ళ అమ్మ బయట కూడా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి, చాలా సార్లు వాళ్ళ ఇంటికి రావడం పోవడం జరిగిందంట. మరి బాబు ఇంత చిన్న ఏజ్ లో నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, అలా ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకురాకూడదు అని వాళ్ళమ్మ వాళ్ళ అబ్బాయికి ఎందుకు చెప్పలేదు నాకు అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే తప్పు చేసిర్రు అనుకోండి జైలుకు పోతారు, మళ్ళీ మేము తీసుకొచ్చుకుంటాం కదా అని మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఒక ప్రాణం విలువ లేదనమాట. ఎవడైతే చంపేద్దాం, నరికేద్దాం, లేదంటే అందులోకి పంపించేద్దాం, మళ్ళీ బయటకు తీసుకొచ్చి యథావిధిగా బతికేద్దాం. అసలు నిన్న ఆవిడ మాటలు విన్న తర్వాత ఇంకా నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి తెలుసా. లిటరలీ ఆమె బాబుకి ఆమె కంట్రోల్ పెట్టలేదు, ఆమె క్రమశిక్షణ నేర్పించట్లేదు. సో ఇలాంటి పెంపకాల వల్ల పిల్లలని ఏం లాభం, తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. అసలు ఆమె కనీసం ఒక సాటి మనిషిని ఇట్లా కొట్టి చంపేశారు, అది కూడా వీళ్ళు పెంచిన పిల్లలు చంపేశారనే ఇది లేకుండా ఆవిడ ఆమెను చంపేయడమే కరెక్ట్ అన్నప్పుడు నాకు ఇంకా అసలు చోళల్లోంచి పొగలు వచ్చేస్తున్నాయి. ఇట్లా ఆమె మాటలు వింటుంటే, ఆమె ఫేస్ చూసినా, ఆమెను చూసినా అరే అసలు ఆమె సైకోపాథిక్ అనాలా, లేకపోతే ఆమె మెంటల్ అనాలా, క్రాక్ అనాలా? లిటరల్ గా చెప్తున్నా అమ్మ, మీరు ఈ వీడియో చూస్తే మీ తల్లిదండ్రులు కూడా నేను ఇలాగే పెంచారు అమ్మ, నాకు అర్థం కావట్లేదు, వేరే వాళ్ళని కొట్టమని చంపమని. అండ్ ఇక్కడికి వచ్చేసరికి తేజస్వి అంజలి వాళ్ళ విషయానికి వచ్చేసరికి లిటరలీ వాళ్ళ చెల్లిచ్చిన కొన్ని బైట్స్ ఉన్నాయి. అమ్మాయి ఎంత మెచ్యూరిటీగా మాట్లాడుతుందంటే ఆ చిన్న పాప, మరి పెద్ద పాప 10th class చదువుతుంది, ఆ అమ్మాయికి తెలివితేటలు లేవా, లేకపోతే ఒక మనిషిని ఇట్లా హింసించొద్దు అని లేదా? ఈ అమ్మాయి ఆల్రెడీ ఈ అమ్మాయి ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్ కి ఎంట్రీ ఉంది ఇప్పుడు. సో ఆల్రెడీ 7th class లోనే వీళ్ళ అమ్మ మీద కేసు పెట్టిందంట, నేను మా అమ్మతో ఉండను, మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుందని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అంజలి గారికి 2 పెళ్లిళ్ళు అయ్యాయంట. మొదటి భర్త కూతురే ఈ అమ్మాయి తేజస్వి, రెండో భార్య కూతురే ఆ చిన్న పాప ఎవరైతే ఉందో. సో ఆవిడని ప్రేమగా చూసుకొని ఈవిడని ప్రేమగా చూసుకోవట్లేదని ఈ అమ్మాయికి మైండ్ సెట్ ఎప్పుడో పడిపోయింది అనమాట. అండ్ ఇక్కడ పేరెంట్స్ తప్పు ఉంది అండ్ పిల్లల తప్పు కూడా ఉంది. అండ్ ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో మామూలు దారుణాలకి ఒడికట్టట్లేదు. అండ్ ఇంకొకటి, చిన్న చిన్న ఏజ్ నుండే మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసినా, యూట్యూబ్ లో రీల్స్ చూసినా, ఆర్ఎల్స్ వాట్ ఎవర్ సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా గానీ కామం, లస్ట్, మొత్తం ఇట్లాంటి ఫిజికల్ ఫీలింగ్స్ వలన వీళ్ళందరూ ఇలా చేసి ఒక మనిషిని కోరుకుంటున్నారా? ఇంకొకరు అంటున్నారు నాకు ఇంట్లో ప్రేమ దొరకలేదు, బయట దొరికిందని చెప్పేసి. కన్న తల్లి దగ్గర ఎంత ప్యూరిటీ ప్రేమ ఉంటది, కన్న తల్లి దగ్గర లేని అంటే నిన్ను కొడితే 2 దెబ్బలేస్తే
2 సార్లు మందలిస్తే అది ప్రేమ కాకుండా పోయిందనమాట. సో వీళ్ళు ఏంటంటే 2-3 రోజులు వీళ్ళు ఎవరైతే గాలం వేసి వల వేసి అబ్బాయిలు ఉంటారో వాళ్ళందరూ చూపించే ప్రేమకి ఇంకా జీవితాంతం నాకు ఇదే ప్రేమ దొరికింది, నేను ఇదే ప్రేమలో ఉండిపోతాను అని చెప్పేసి వాళ్ళు మాయ మాటల్లో పడి ఇంట్లో వాళ్ళనే చంపడానికి అంత రెడీ అయిపోయారంటే నమ్మట్లేదు. సో రీసెంట్ గా మనం చూస్తున్నాం, హస్బెండ్ ని వైఫ్ ని చంపేస్తున్నారు, వైఫ్ ని హస్బెండ్ చంపేస్తున్నారు, మొగుళ్ళు పిల్లలు, ఆఖరికి 3 పిల్లల్ని ఒక ఆవిడ చంపేసింది. ఇప్పుడు చూస్తే కట్ చేస్తే పిల్లలే తల్లిదండ్రుల్ని చంపేసే స్థితికి వచ్చిందంటే అది కూడా ఎట్లాంటి మర్డరో చూడండి మీరు. పిలిపించి ఇంట్లో సాదాసీదగా ఉన్న వాళ్ళని గొంతు నొలిమి చున్నీతో సుత్తెతో తలపగల కొట్టి, మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటి చెప్పనా, వాళ్ళ సిస్టర్ మాట్లాడుతుంటే నాకు ఫ్యూజ్లు అవుట్ అయ్యాయి. బికాజ్ ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేద్దాం లేదంటే ఇంటి పక్కన వాళ్ళకి చెప్దామని అంటే లేదు ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాము, మన ఇద్దరిని జైల్లో వేస్తారు, తర్వాత నీ ఇష్టమని అమ్మాయిని బెదిరించడం, దాని తర్వాత పక్కనే శవాన్ని పెట్టుకొని ఇప్పుడు అమ్మ చచ్చిపోతే నువ్వు ఎవరి దగ్గర ఉంటావని వాళ్ళ చెల్లినే ఇవిడ క్వశ్చన్ చేయడం, ఇవన్నీ వింటుంటే వీళ్ళకి తెలివి ఉందనాలా లేకపోతే ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ కష్టపడి చదివించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ఇంకేమనాలా? ఓన్లీ 8 months ఇన్స్టాగ్రామ్ ప్రేమకి వాడు చూస్తే నిబ్బాగాడ్లా ఉన్నాడు. ఇదొక నిబ్బాది. సో ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి ఏం నేర్పియాలండి? ఫోన్ ఇవ్వడం తప్పనట్లేదు. ఫోన్లు ఇప్పుడు ఎవరైనా మాట్లాడవచ్చు, నేను కూడా మాట్లాడుతున్నా మైక్ ముందు, బట్ మా ఇంట్లో పిల్లలు కూడా ఫోన్ యూజ్ చేస్తున్నారే. బట్ ఫోన్ యూజ్ చేసినా వాళ్ళు ఏం నొక్కుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కనిపెట్టాలి. ఆల్రెడీ ఆ అమ్మాయి 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చింది అంటే ఇప్పుడు ఒక ప్రాణం పోవడానికి ఆవిడ జాగ్రత్త పడకపోవడం వల్లనో, లేదంటే ఈ అమ్మాయి ఏమంటుంది, నన్ను ఎక్కువగా హెచ్చరించి నన్ను చంపేస్తాను, నరికేస్తాను, నన్ను తిట్టడం కొట్టడం వల్ల నేను ఈ స్టేజ్ కి రావాల్సి వచ్చింది, ఇలా తీసుకోవాల్సి వచ్చిందని అమ్మాయి ఓపెన్ స్టేట్మెంట్ లాగా పోలీసుల దగ్గర అమ్మాయి అన్ని ఒప్పేసుకుంటుంది. అంటే ఇది ఎవరు తప్పు అంటే, ఒక నిండు ప్రాణం ఒక కామ కోరికల కోసం చచ్చిపోయింది అంటే మీరు ఒప్పుకుంటారా చెప్పండి? అండ్ ఇంకొకటి నిజంగా చెప్తున్నా, యాజ్ ఏ యూట్యూబర్ గా ఈ యూట్యూబ్ సర్కిల్ ఏదైతే ఉందో కొందరు ఉన్నారు, నిజంగా చెప్తున్నా లిటల్ గా వాళ్ళ కూడా చాలా మంది చెడిపోతున్నారు. చిన్న పిల్లలు ఒక జోడీని పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకున్నామని లేదంటే పేరెంటాలు చేసుకున్నామని లవ్ అని కిస్ అని వాళ్ళు వీడియోల ముందే పట్టుకొని హగ్గులు ఇచ్చుకొని కిస్సులు ఇచ్చుకొని చేస్తున్నారు. అట్లాంటివి చూసి సో మాకు కూడా ఇలాంటి లైఫ్ ఉంటది, కలర్ఫుల్ లైఫ్ ఉంటది, అదంతా స్క్రిప్ట్ అని వాళ్ళకి తెలియదు యాక్చువల్ గా. సో మాకు అలాంటి లైఫ్ ఉంటది, మేము అలాగే లీడ్ చేస్తామనో లేకపోతే సో అండ్ సో వాళ్ళందరినీ చూసి ఇట్లాంటి నిబ్బాగా వాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతున్నారు. వీళ్ళ రీల్స్ చూడాలి, కనీసం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత యూనిఫామ్ కూడా ఇప్పరబ్బా. లిటరల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ గా పేరెంట్స్ కి ఒక వాల్యూ ఇస్తున్నారు, అది కూడా ఒక 50% మాత్రమే. 90s కిడ్స్ మాత్రమే, 90s లో ఎవరైతే పుట్టారో కథం అక్కడ కూడా 50% మాత్రమే పేరెంట్స్ కి వాల్యూ ఇవ్వడమో లేదంటే సో అండ్ సో చేస్తున్నారు. ఇంకా మిగిలిన ఇప్పుడు ఏ బ్యాచ్ అయితే కిడ్స్ బ్యాచ్ వచ్చిందో అసలు ఎదురు తిరగడమే వాళ్ళ మెయిన్ ధ్యేయం అయిపోయింది. అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది లేదు, పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేది లేదు, స్కూల్ టీచర్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేది లేదు. రీసెంట్ గా ఒక స్కూల్లో సెల్ ఫోన్ తెచ్చుకుందని టీచర్ మందలించినందుకు చెప్పుతో కొట్టింది ఒక అమ్మాయి. అంటే పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నారు, టీచర్లేనే ఎవరు కూడా కొట్టమ్మా నువ్వు చెడిపోమ్మా అని చెప్పరు, కానీ ఈ పిల్లల మైండ్ సెట్ ఎక్కడ పోతుంది అనేది అర్థం కావట్లేదు. ఈ 10th క్లాస్ చదివే అమ్మాయికి వాళ్ళ అమ్మని చంపాలనే బుద్ధి వచ్చిందంటే ఇంకా ఎట్లాంటి రేంజ్ పీక్స్ కి వెళ్ళిపోయిందో మీరే అర్థం చేసుకోవాలి. సో ఇందులో తప్పేంటంటే ఫస్ట్ నుంచి 8 months ఇన్స్టాగ్రామ్ స్టోరీకే ఈమెను చంపేసిందంటే ఒక 2-3 సంవత్సరాల స్టోరీ ఉంటే ఇంకెంత మందిని లేపేసావు. ఇంకా బై ఛాన్స్ గాడ్ గ్రేస్ ఆ చిన్న పిల్ల ఎవరైతే ఉందో ఆ చిన్న పిల్లని ఏం చేయలేదు. ఇంకా ఆ పిల్ల కూడా అడ్డుగా ఉంది అనుకుంటే ఆ పిల్లని కూడా ఏమైనా చేసే ఛాన్సెస్ ఉంది. బట్ ఈవిడ వీళ్ళమ్మ ఒక్కదాంతోని వదిలేసింది. ఇక్కడ చూస్తే ఆవిడ పాటలు పాడుకుంటూ లేదంటే సో అండ్ సో ఆవిడ లైఫ్ స్టైల్ ఆవిడ గడుపుతుంది. ఆమెకి 2 హస్బెండ్లని తెలిసింది. ఇంకొకటి చాకలి ఐలమ్మ ముని మనవరాలు అవన్నీ ఫేక్, అనవసరంగా ఆవిడ్ని లాగి సోషల్ మీడియాలో ఏదో హైప్ తీసుకురావాలని చేశారు కానీ సో అదైతే కాదు. వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో బేకరీలో మాస్టర్ అన్నమాట, కేక్స్. సో యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. సో యాజ్ సూన్ యాజ్ ఇంకా ఆవిడే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూసుకుంటూ వచ్చింది అనమాట. సో ఇక్కడ మెయిన్ అంటే ఇక్కడ ఒక చావైతే ఆల్రెడీ జరిగిపోయింది. బట్ ఇవన్నీ ఎందువల్ల జరిగినాయి అని థింక్ చెయ్యండి. ఎందుకంటే చంపేసే వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాదు. మన ఇంటి చుట్టుపక్కలనే మన ఫ్యామిలీస్ లోనే ఇట్లాంటి క్రూరంగా మాట్లాడి లేదంటే క్రూరంగా చంపేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అసలు ఫస్ట్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఆపాలి, ఫస్టే అమ్మాయికి సెల్ ఫోన్ ఇవ్వడం తప్పని ఎవరికి చెప్పట్లేదు. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి సెల్ ఫోన్ లో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి సగం మంది ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళు కూడా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు లేదంటే కొంచెం సిటీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ బడ్జెట్ లో ఉన్న
ఉన్నా కానీ పిల్లల కోసం అని చెప్పేసి ఆండ్రాయిడ్ ఫోన్లు, ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్. దేవుడా, అసలు ఈ ఇన్స్టాగ్రామ్ ని బ్యాన్ చేస్తే సగం దరిద్రం పోతుంది. బికాస్ ఆఫ్ ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల సగం సంసారాలు కూలిపోతాయి. పెళ్ళైన పిల్లలున్నా లేచిపోతారు. ఇగో ఇట్లా 10th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్ చదువుకునే వాళ్ళు కూడా రీసెంట్ గా ఏదో రీల్ వైరల్ అయిందబ్బా. చిన్న పిల్లలు 4-5 సంవత్సరాలు కార్ మీద ఏదో ఏంటది కార్ మీద కవర్ కప్పితే దాని లోపల ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇట్లా ఎవడో వీడియో తీసాడు. అది ఇప్పుడు వాళ్ళు పెట్టుకోవడం ఒక తప్పు అయితే వీడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇంకొక తప్పు. అసలు నవ్వాలా, చచ్చిపోవాలా, ఏడవాలా? 3-4 years పిల్లలకు కూడా అసలు ఏం అర్థమవుతుంది వాళ్ళకి, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి వీళ్ళ అమ్మకి ఈవిడకి చిన్నప్పటి నుంచే క్లాషెస్ ఉన్నాయి. వీళ్ళు ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు అని చెప్పేసి ఉంటున్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ అమ్మాయిని అడిగింది ఆమె ఇవ్వకపోవడమా, లేదంటే ముందు నుంచే మందలించకపోవడమా, లేదంటే ఆల్రెడీ ఈ అమ్మాయి శివ వాళ్ళ ఇంటికి చాలా సార్లు వెళ్ళిందంట. అప్పుడు వెళ్ళకుండా అంటే ఎక్కడ ఏంటి అని ఒక కన్నేసి ఉంచడమా, లేదంటే అక్కడ కూడా శివ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో శివని రెస్ట్రిక్ట్ చేస్తే, లేదంటే ఒక కొంత మేరకు ఇదైతే మంచిగా అయ్యేది. బట్ ఇటు పేరెంటింగ్ బాగాలేదు, ఇటు పేరెంటింగ్ బాగాలేనప్పుడు ఇంకా ఎవరు అలా తయారయ్యారు, ఇంకా ఎవరు మాత్రం ఏం చేస్తారు? అలా అని చెప్పి చంపమని చెప్పట్లేదు. బట్ పిల్లల బుద్ధి ఇలా ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోయాయి మీ ప్రాణాలే కాబట్టి. ఇవాళ రేపట్ల పిల్లలు లేని వాళ్ళన్నా కషనాయం ప్రశాంతంగా బతుకుతున్నారు తప్పితే పిల్లలు ఉన్నోళ్ళు ఇది పరిస్థితి. ఎలా అయిపోయిందంటే 10th క్లాస్కే 7th క్లాస్కే లవ్వులు, లస్టులు, లవర్ల కోసం పేరెంట్స్ ని వేసేయడం, చంపేయడం, నరికేయడం. ఇప్పటికే ఈ సంఘటన వలన చాలా మంది పేరెంట్స్ కి బుద్ధి వచ్చి కొంచెం అజాగ్రత్త పడితే చాలా బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అసలు పిల్లల్ని కనడమే పాపం అయిపోయింది తెలుసా. ఒకనొక స్టేజ్ లో లవర్ల కోసం లేచిపోతారు, లేదంటే అసలు ఎప్పుడు పేరెంట్స్ ని మీరు ఒకనొక స్టేజ్ వచ్చినప్పటి నుంచి పేరెంట్స్ కి కష్టాలే, మిమ్మల్ని కనడానికి కష్టాలే, అన్ని చేయడానికి కష్టాలే. కొన్ని పెళ్ళయ్యాక పేరెంట్స్ ముసలోళ్ళు అయ్యాక వృద్ధాశ్రమాలలో వదిలేయాలి. సో ఇవన్నీ. బట్ నాకు అనిపించిన ఒపీనియన్ అయితే ఇది. మీకు తేజస్విని విషయంలో ఏమనిపించిందో అసలు అంటే ఇలాంటివి జరిగిపోయిన వాటి గురించి మనం మాట్లాడుకునే దానికంటే ఇలాంటివి జరగకుండా మనం ఎలా అరికట్టాలి, దీనికి సొల్యూషన్ ఏంటి, ఏ మాత్రం పరిగణలో పిల్లల్ని పెట్టాలి, స్కూల్స్ దగ్గర నుంచి కాలేజెస్ దగ్గర నుంచి ఆర్ ఇంట్లో పేరెంటింగ్ వరకు మెయిన్ గా మనకి ఇంకా చాలా మంది ఫోన్స్ నొక్కుతూ టైం పాస్ చేస్తున్నారు తప్పితే ఈ పిల్లల్ని ఎలా పెంచాలి, లేదంటే ఇవన్నీ ఎలా చేయాలి అని చెప్పేసి ఎవ్వరు కూడా అసలు ఒకానొక స్కోప్ లో కూడా పట్టించుకోరు. ఆ 7th క్లాస్ 6th క్లాస్ పిల్లలకి ఇట్లా ఫంకులు, జుట్లు, హెయిర్ స్టైల్, ఐబ్రోస్ ఏడ చూసి నేర్చుకుంటారో నాకు అర్థం కావట్లేదు. సరే ఏడ చూసన్నా నేర్చుకోండి కానీ ఒకరి ప్రాణాలు అయితే తీయకండి. అర్థమవుతుందా? ఇది నేనైతే చెప్పేది. మీకేమనిపించిందో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి.